వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు మానసంచ పేర్చి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవిదిడ్డి, కుమారస్వామి నాయకులు దుబ్బా శ్రీనివాస్, విజయ్, బుజ్జూరి రవి, మరుపుల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు। మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణలో బెయిల్ మంజూరే బయటికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు। అంటే మేము ఏడ ప్రోగ్రామ్ పెట్టినా వాళ్ళే పంపుతాడు కదా। జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ గారి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నేత, అధ్యక్షురాలు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత, ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది। ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది। మంజూరు చేస్తే నిజంగా ఈ 153 రోజులలో గడిచిన పరిస్థితులను అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం, దానికి సోదరి కవితక్క త్రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్ప నేను వెనుకాడకు లేదు, వెనుకకపోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది। దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది। మరి ఆషామాషి కాదు, మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు, ఎందుకు ఈ డిలే చేస్తున్నారు, మీ దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది। బెయిల్ ఇస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది। అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతోటి మీరు నన్ను అరెస్ట్ చేసినని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది। మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక, కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక, వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి